కాంగ్రెస్ పార్టీకి ఢిల్లీ కాంగ్రెస్కి నేను అంటుంది, ఢిల్లీ కాంగ్రెస్కి అదాని అసలు పడరు. స్టేట్ కాంగ్రెస్ మాత్రం మీరు హోటల్లో ఆయనకి హాయ్ చెప్పడానికి కలుస్తారు. రేవంత్ రెడ్డినేమో ఆయనేమో ఏదో డేటా సెంటర్ ఇంకోటి తీసుకురావడానికి ఎంఓఈలు చేసుకుంటారు. స్కిల్స్ యూనివర్సిటీ పెట్టడానికి 100 కోట్లు తీసుకుంటారు. మళ్ళీ ఢిల్లీ నుంచి అక్షంతలు పడగానే వెనక్కి ఇచ్చేస్తారు. మీకు ఈ దోస్తాను ఎందుకు? ఢిల్లీ వాళ్ళకి పడిన వాళ్ళు మీరు ఎందుకు దోస్తాను? వెరీ క్లియర్గా మా నాయకుడు రాహుల్ గాంధీ గారు కూడా చాలా స్పష్టంగా ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అదానీకి సంబంధించిన సబ్జెక్ట్లో బిఫోర్ దిస్ ఇన్సిడెంట్కి ముందు చెప్పాడు. అదానీకితో ఈ కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఏదైతే అపోజ్ చేసేది ఉందో, తెలంగాణ రాష్ట్రంలో వారు ఇచ్చిన ప్రాజెక్టులో ఇంటర్నేషనల్ బిడ్స్లోనో ఇతరత్రో తను తెచ్చుకున్న వర్కుల్లో, ఇప్పుడు వారు గత ప్రభుత్వం ఇచ్చిన వర్కులు మేము క్యాన్సిల్ చేయలేము కదా. మా నాయకుడికి నచ్చకపోయినా, నాకు నచ్చకపోయినా, కొన్ని నచ్చకపోయినా చేయాల్సిందే. గతంలో ఇచ్చిన ఓకే, కొత్త అయితే అవసరం లేదు. ఏం కొత్తగా మేము ఎక్కడ ఇచ్చాం? 100 కోట్లు తీసుకోవాల్సిన అవసరం లేదు, మళ్ళీ వెనక్కి ఇవ్వాల్సిన అవసరం అయితే ఇక్కడ విషయం ఏంటంటే, స్కిల్ యూనివర్సిటీలో ఇచ్చిన 100 కోట్లు తన కంపెనీ నుంచి తన ప్రాఫిట్ కాదు సార్. అది సిఎస్ఆర్ ఫండ్ ఎవరిది? అది మనదే సార్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు మరి ఎందుకు వెనక్కి ఇచ్చారు? వినండి సార్, చెప్తాను సార్. అదే ఏదైతే అదానీ గారి 2 బీఓటీ ప్రాజెక్టులు నా కాన్స్టిట్యున్సీలో ఉన్నాయి, పాలేరు నియోజకవర్గంలో. ఒకటి కోదాడు నుంచి కొరివి వరకు, ఒకటి సూర్యాపేట నుంచి ఖమ్మం వరకు. అంటే ఇక్కడ వచ్చే ఇన్కమ్ జనరేట్లో వచ్చే సిఎస్ఆర్ఏ కదా అది. మరి అలాంటప్పుడు ఎందుకు వెనక్కి ఇచ్చేశారు? అయితే ప్రధానంగా ఇక్కడ వచ్చిన సమస్య ఏంటంటే, ఒకసారి అది ఇందాక అవగాహన లోపంతో ఏదైతే ప్రతిపక్షం లాంటి వాళ్ళు అబద్ధాన్ని నిజం చేసే తాపత్రయంలో 100 కోట్లు ఇచ్చారు, 100 కోట్లు ఆ 100 కోట్లు ఎక్కడ? ఈ ఎక్స్ప్లెనేషన్ ఎందుకు? నీ 100 కోట్లు వద్దు, ఏమొద్దురా నాయన, మేము ఎన్కరేజ్ చేసుకోలేదు, చెక్ అట్లే ఉంది, నువ్వు చెక్ వాపస్ తీసుకో. మహారాష్ట్ర ఎలక్షన్ ఓడిపోయిన తర్వాత మీకు వివరం అర్థమయ్యి ఎందుకు వచ్చిన గోళ్ళని వెనక్కి ఇచ్చేశారు, ఢిల్లీ వాళ్ళు చెప్పారు అని చెప్పి అని. ఏదైతే మహారాష్ట్ర ఎన్నికల కంటే ముందే ఇచ్చినాం సార్. క్యాంపెయిన్ రాలే, క్యాంపెయిన్ అయిపోయినాక ఇచ్చినట్టున్నారు. కౌంటింగ్ కాలేదు సార్. కౌంటింగ్ కాలేదు, క్యాంపెయిన్ అయినా అసలు కౌంటింగ్ మీరు ఒకదానికొకటి భలే లింక్ చేస్తారు సార్. మీరు చేస్తున్నారా లేకపోతే వాళ్ళ సోషల్ మీడియాలో చేసే? నేను సోషల్ మీడియాకి చాలా దూరంగా ఉంటాను.